అందరికీ నమస్కారం అండి. నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం. సో మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి ఆదరణ వల్ల మనం ఎంతోమందిని వారి వారి కుటుంబాలకు అప్పగించినాము, తప్పిపోయిన వాళ్ళని. సో ఈరోజు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ తల్లి, వారి నాన్నగారు, అలాగే వీరి మామగారు హైదరాబాద్ నుంచి ఒక ట్రావెల్స్లో రాజమండ్రికి చేరుకున్నారు. ఆయన ఊరికి వెళ్ళే టైంలో సో ఆయన అక్కడ దిగారని చాలామంది చెప్తున్నారు. సో రాజమండ్రిలోనే తిరుగుతూ ఉన్నాడని సమాచారం కూడా ఉంది. సో రాజమండ్రిలో మరి ఎక్కడ తిరుగుతున్నాడు ఆయన, మానసికంగా మాత్రం లేడు, మంచిగానే ఉన్నారు. కానీ మరి ఆ పెద్ద ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు అని ఒక ఆలోచనతో వీళ్ళు అల్లుడు గారు కావచ్చు, వారి కూతురు కావచ్చు, చాలా కన్నింటి పరమంతరం అయితే ఉన్నారు. కాబట్టి దయచేసి మరి ఆయన పేరు కోలా గోవిందరావు గారు. 75 సంవత్సరాలు ఉంటాయి ఆ పెద్ద ఆయనకి. మరి ఆయన 18వ తారీఖు నాడు ఇక్కడి నుంచి బయలుదేరి 19వ తారీఖున అక్కడ చేరుకున్నాడు. మరి ఆయన దిగినటువంటి ప్రదేశము రాజమండ్రిలో ఆర్టీసీ పెద్ద కాంప్లెక్స్ దగ్గర ఆయన దిగాడు. సో అక్కడే తిరుగుతూ ఉన్నాడని సమాచారం ఉంది. కాబట్టి మరి వీరి కన్నీళ్లు తుడ్చాలంటే మనం ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేస్తే, మరి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రూప్ కావచ్చు, మరి ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూపుల్లో షేర్ చేసి మరి ఒక్క రోజులోనే ఆ పెద్ద ఆయనని మనం తప్పకుండా ఈ కుటుంబానికి అప్పగించే మరి మార్గం ఒకటి ఉంది. కాబట్టి ఒక చిన్న సహాయం అడుగుతున్నాను నేను, డబ్బులు అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేస్తే ఇలా కన్నీళ్లు మనం తూడవచ్చు, వీరి కన్నీటిని ఆపొచ్చు. ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రులను వదిలిపెట్టుకున్నటువంటి సమాజంలో ఉన్నాము. కానీ తప్పిపోయిన తల్లిదండ్రుల కోసం వెతుకులాట మళ్ళీ మనం చూస్తున్నాము. ఇలాంటి వాళ్ళకి ఆ తండ్రిని అప్పచెప్పి వీరి కన్నీటి తూర్చేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మరొక్కసారి చెప్తున్నాను, ఆయన రాజమండ్రిలోనే తిరుగుతూ ఉన్నాడని సమాచారం ఉంది. కాబట్టి రాజమండ్రి ప్రజలందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మరి ఆయన పేరు కోలా గోవిందరావు, 75 సంవత్సరాలు ఉంటాయి. మరి నేను కింద ఈ నెంబర్ పెట్టాను కదా, ఈ యొక్క నెంబర్కి దయచేసి సమాచారం అందించండి. అయ్యా, రాజమండ్రి పుర ప్రముఖులకు నమస్కారము. మా మాయ గారు కోలా గోవిందరావు గారు హైదరాబాద్లో బస్ ఎక్కించామండి. ఆయన రాజమండ్రి చేరుకున్నారు. జూన్ 18వ తారీఖు మేము బస్ ఎక్కించాము. జూన్ 19వ తారీఖు ఆయన రాజమండ్రి చేరుకున్నారు. కానీ ఆయన వెళ్ళవలసిన గ్రామం డి రామారం అడ్డతీగల మండలంలో ఉంటుంది. ఆయన అక్కడ చేరుకోలేదు. దయచేసి ఎవరైనా చూస్తే మేము ఇచ్చే మా నెంబర్లకి మీరు ఫోన్ చేసి, మీరు గ్రూపుల్లో షేర్ చేసి, దయచేసి మా మీద దయ ఉంచి మీరంతా మాకు సపోర్ట్ చేసి మా మాయగారు ఎక్కడున్నా కానీ మేము ఇచ్చే నెంబర్లకి అప్పచెప్తారని మీకు పాదాబంధనం చేసుకుంటున్నాం. అయ్యా, దయచేసి రాజమండ్రి ఏరియాలోనే తిరుగుతున్నారు, ఆ చుట్టుపక్కలనే తిరుగుతున్నారు ఆయన. కానీ మేము కూడా 10 రోజులు ప్రయత్నించాం, కానీ దొరకలేదు. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆయన తిరుగుతున్నారని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. కంపల్సరీ అక్కడే ఉండొచ్చు. దయచేసి మీరు మాకు తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాం. నమస్కారం అండి. మా నాన్నగారు తప్పిపోయారండి. రాజమండ్రిలో 2 నెలలు అవుతుందండి. మీకు ఎవరికి తెలిసిన ఈ గ్రూప్కి షేర్ చేయండి. మా నాన్నగారిని మీకు చాలా చాలా వందనాలు. మా నాన్నగారు ఎక్కడున్నారో మాకు మీరు దయచేసి ఈ గ్రూప్లో షేర్ చేయండి. మా యందు దయించి రాజమండ్రి గ్రూపుల్లో మీరు షేర్ చేయాలని మీ అందరికీ ధన్యవాదాలు. మాతృదేవోభవ దగ్గరికి వచ్చామండి. మా నాన్నగారు చూసాం. ఆ సార్ని కలిసి మాకు ఈ సలహా ఇచ్చారండి. మీరు ఎంతైనా మా యందు దయించండి, మాకు సాయం చేయండి.